హైదరాబాద్ నిజాంపేట్ క్రాస్ రోడ్స్ లోని నారాయణ కాలేజీ విద్యార్థులు వీరంగం సృష్టించారు. హాస్టల్ నిర్వాహకుల తీరుపై ఆగ్రహంతో రగిలిపోయిన విద్యార్థులు హాస్టల్లో రణరంగం సృష్టించారు. కాలేజీ హాస్టల్ గేట్లకు తాళాలు వేసి 3 ఫ్లోర్లలోని ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. నిప్పు పెట్టారు. లైట్లు పగులుగొట్టారు. పోలీసులకు లోపలికి రాకుండా తాళాలు వేసేశారు. వారిపై రాళ్లు రువ్వారు. హాస్టల్ స్టాఫ్ ను కూడా ఓ గదిలో బంధించారు. విద్యార్థులకు నిన్న ఔటింగ్ కు పర్మిషన్ ఇవ్వకపోవడంతో మొదలైన గొడవ ఉద్రిక్తతలకు దారితీసింది. మూడు రోజుల నుంచి సెలవులు కాలేజ్కి ఉండడంతో హాస్టల్లో ఉంటున్న ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు ఔటింగ్ కు వెళ్లేందుకు పర్మిషన్ అడిగారు. అయితే బయటకు పంపేందుకు కాలేజ్ సిబ్బందిని నిరాకరించారు. దీంతో విద్యార్థులంతా మూకుముడిగా చెలరేగిపోయారు. నిరాకరించడంతో విద్యార్థులు చెలరేగిపోయారు. అర్ధరాత్రి నుంచి సిబ్బందితో గొడవకు దిగారు. అంతటితో ఆకుండా హాస్టల్లో ఉన్న ఫర్నిచర్ తో పాటు ట్యూబ్ లైట్లను ధ్వంసం చేశారు. కాలేజ్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విద్యార్థులు మరింత రెచ్చిపోయారు. పోలీసులను సైతం హాస్టల్లోనికి రానియకుండా గేటుకు తాళాలు వేసి అడ్డుకున్నారు. హాస్టల్ భోజనంలోనూ సరైన నాణ్యత లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ నిజాంపేట్లోని నారాయణ విద్యార్థుల వీరంగంపై కాలేజ్ యాజమాన్యం ఏమంటోంది? దీనిపై విద్యార్థి సంఘాలు ఏమంటున్నాయి? విద్యార్థులు విధ్వంసం సృష్టించడానికి 4 రోజుల సెలవులు వచ్చిన ఔటింగ్ కు పర్మిషన్ ఇవ్వకపోవటమే కారణమా? దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. ఓవర్ టు రాధాకృష్ణ. నారాయణ కాలేజీలో జరిగిన విధ్వంసానికి గల కారణాలేంటి? నిజంగానే విద్యార్థులు రెచ్చిపోయారా, లేకపోతే ఎవరినైనా వాళ్ళని ప్రోత్సహించి ఈ విధంగా దాడికి పాల్పడ్డారా? ఎందుకంటే ఒకసారి మనం చూస్తే కూడా చాలా భయంకరమైన పరిస్థితి. పైన 4th ఫ్లోర్లో అంటే 4వ అంతస్తు పైన ఉన్న వాటర్ ట్యాంకులను కూడా మనం చూస్తున్న వీటిని పగలగొట్టి కిందికి పడేశారంటే మంచాలు, వాటర్ హీటరు దేన్ని వదలకుండా వాళ్ళు బట్టలు, బుక్స్ పెట్టుకోవాల్సిన డబ్బాలను కూడా వాళ్ళు కింద పడేశారు. ఏవి వాటిని వదలలేదు. ఇంతమంది విద్యార్థులు ఏ ఒక్కరు కూడా కనీసం మేనేజ్మెంట్కి, ఇక్కడ ఉన్న ప్రిన్సిపాల్ కావచ్చు, వార్డెన్ కావచ్చు, ఎవరికి కూడా సరైన ఎందుకు సమాచారం ఇవ్వలేదు? అంటే వీళ్ళంతా కూడా పక్కా ప్రణాళిక ప్రకారం కావాలని చేయాలనుకున్నారనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ కాలేజీకి సంబంధించిన యాజమాన్యం మాత్రం ఇంకా ఎవరు మాట్లాడలేని పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం ఇక్కడికి రామరాజు గారు వచ్చారు. ఆయన ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన అడుగుదాం ముందుగా అసలు ఏంటి ఈ సంగతి, ఈ విధ్వంసానికి సంబంధించి. ఏంటి సార్, మీరు ఏమనుకుంటారు? మొత్తం చెక్ చేశారు, ఏమనుకుంటారు? ఇంత దారుణంగా సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు ఇంత భయంకరంగా ఎందుకు విధ్వంసం సృష్టించారు? మీరు చెప్పినంత ఇబ్బంది అయితే లేదు, కానీ పిల్లలు హాలిడేస్ కోసం గొడవ చేసినట్టు కానీ ఇచ్చి పంపించారు అంతే, అంత మించి విషయం లేదు. అంటే వాటర్ ట్యాంకులు, పడుకునే మంచాలు, చదువుకునే బుక్స్ ట్యాంక్ కింద పడేసి ఉంటారు అంతే. దాని పెద్ద పనికైన వాటర్ ట్యాంక్ అని ఇరిగిపోయిన మంచం వేసి ఉంటారు తప్పితే అంత మించి మొత్తం. అంటే ఇన్ని మంచాలు అన్ని కూడా ఏవి జిల్లా ఏది చిన్నవాడు పనికి రాకపోయినా మనం సపరేట్ పెట్టేస్తాం, దాన్ని వేసే తప్పితే ఇబ్బంది ఏమి లేదు. మొత్తం విద్యార్థులు అందరూ కలిసి చేసినట్లు తెలుస్తుంది. ఎవరు కూడా ఒక్కరు కూడా సమాచారం. హాలిడేస్ అంటే పిల్లలు సంతోషపడతారు సార్. ఎందుకు 4 రోజుల పాటు సెలవులు వచ్చినాయి? మరి ఎందుకు ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ ఇవ్వలేదు వాళ్ళకి హాలిడేస్? అంటే యాక్చువల్గా మనకి రెసిడెన్షియల్లో ప్రతిసారి పంపించిన ఒక 4 రోజులు షెడ్యూల్ డ్యామేజ్ అవుతుంటుందని ఒక రోజు రిలాక్సేషన్ ఇస్తాం. పేరెంట్స్కి ఏమన్నా కనుక వస్తే వాళ్ళని అక్కడికి రమ్మంటా అని చెప్తే ఒకేసారి వెళ్ళిపోతే వీక్ షెడ్యూల్ పోతూ ఉంటుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫిక్స్డ్ షెడ్యూల్లో మాకు టైం టేబుల్లో హాలిడేస్ ఉంటే దాని ప్రకారం ఇస్తాం. దీని ప్రకారం 2 రోజులు ఇచ్చున్నాం. పోయినోళ్ళు పోయారు, పోనోళ్ళు ఒకళ్ళారా అంటే వాళ్ళే గొడవ చేశారు. ఇప్పుడు మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఇబ్బంది వచ్చింది. ఇప్పుడు మీరు హాలిడేస్ లో కనుక పంపించి ఉంటుంటే ఇప్పుడు కాలేజ్ రెగ్యులర్ గా జరిగేది. చిన్న వయసులో సర్వసాధారణ కాస్త అల్లరి చేస్తారు. దాన్ని మనం అంత పెద్ద చెప్పుకోవాల్సిన అవసరం లేదు. న్యాచురల్ ఫెనామినా ఆఫ్ ద టీనేజ్ స్టూడెంట్. ఇప్పుడు ఏం చేయబోతున్నారు సార్ మీరు? పిల్లలకి ఏమన్నా ఇచ్చే మళ్ళీ రేపు వచ్చేస్తారు, వాళ్ళ క్లాస్ కూడా జరుగుతుంది. మళ్ళీ రేపటి నుండి యథావిధిగా సాగుతాయి క్లాసెస్ అనేది రామరాజు గారు చెప్తున్నారు. ప్రస్తుతం విద్యార్థులందరినీ కూడా ఇక్కడ నుండి పంపించాము, హాలిడేస్ ఇచ్చామంటారు. అంటే 4 రోజుల పాటు ప్రభుత్వం ఇచ్చిన సెలవుల్లో ఎక్కడా కూడా వాళ్ళకి సంబంధం అంటే వాటిని పట్టించుకోకుండా ఉండడం, విద్యార్థులని చదువుకోవాలంటూ కూడా చెప్పడం ద్వారానే ఈ సంఘటన జరిగిందనేది ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు. ఆ 4 రోజుల్లో ఏ ఒక్క రోజు కనుక పంపించి ఉంటే మాత్రం ఇబ్బంది ఉండేది కాదు, ఇంత దారుణ సంఘటన జరిగి ఉండేది కాదు. దీనిపైన విద్యార్థులతో మాట్లాడతాము, తల్లిదండ్రులతో మాట్లాడతామని చెప్తున్నారు. ప్రస్తుతం TNSF సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు మీరు చూసారు? అంటే సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు ఎందుకు ఇంత దారుణంగా ఎందుకు వాళ్ళు ఒడిగట్టారు అనుకుంటారు? 4 రోజుల పాటు ప్రభుత్వం సెలవు ఇచ్చింది కానీ వాళ్ళని పంపించలేదు. ఇదే దానికి కారణం అనుకుంటారా? గతం నుంచి గడి నారాయణ, చైతన్య కార్పొరేట్ కాలేజీలు వేలకు వేలు లక్షలు వసూలు చేసే దాని మీద ఉన్న దృష్టి
విద్యార్థులపైన ఇప్పుడు వచ్చిన క్యాంపస్లో ఇంత సంఘటన జరిగింది. దీని మీద ఒక రికగ్నిషన్ అనేది లేదు ఈ క్యాంపస్కి అనేది. గతంలో కూడా ఎన్నో సంఘటనలు జరుగుతూ జరిగింది ఈ నారాయణ కాలేజ్, చైతన్య కార్పొరేట్ కాలేజీల్లో. దీని మీద చర్యలు ఎందుకు తీసుకోరని చెప్పి మీ ప్రతి ఒక్క మీడియాను కూర్చొని మీడియాను అడుగుతుంది జరుగుతుంది, అదే ప్రభుత్వం అడుగుతుంది జరుగుతుంది. వేలు లక్షలు వసూలు చేస్తున్న ఈ కాలేజీల్లో ఒక ఫెసిలిటీస్ సరిగా ఉండదు. ఒక రెస్టారెంట్, బార్లు, రెస్టారెంట్లు వెనకాల క్యాంపస్ పెడతాం జరుగుతుంది. గతం నుంచి కూడా టీఎన్ఎస్ఎఫ్ నుంచి విద్యార్థి సంఘాల నుంచి ఖండిస్తాం జరుగుతుంది. ఈ గతంలో కూడా ఒక లెక్చరర్స్ విద్యార్థులను కొడతాం కూడా జరిగింది ఇక్కడ ఇదే కాలేజీలో. ఇదే టీఎన్ఎస్ఎఫ్ నుంచి విద్యార్థి నాయకుడిగా నేను అర్ధరాత్రి 12 వచ్చి దీన్ని మ్యూజియం చేస్తాం జరిగింది. మేము ఎటువంటి యాక్షన్స్ అనేది కాదు. ఒక డిపార్ట్మెంట్ అయిన వాళ్ళు దీని ఒక డీన్ అనేవాడు ప్రసాద్ అనే ఒక సార్ ఉంటాడు. ఇప్పటివరకు ఇంత సంఘటన జరిగితే వేలు లక్షలు వసూలు చేస్తూ క్యాంపెయినింగ్లో ప్రతి ఒక్క జిల్లాలో వెళ్ళి మా నారాయణ కాలేజీ, మా చైతన్య కాలేజీ నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 అనుకుంటున్నారు. ఇప్పటి వరకు ఆ యాజమాన్యం అనేది డీన్ అనే వ్యక్తి ఇప్పటివరకు ఇక్కడ రాలేదు ఇప్పటి వరకు. అంటే విద్యార్థులకు ఏం సమాధానం చెప్తారు వాళ్ళు? ఒకటి చెప్పండి, అంటే ఇట్లాంటి సంఘటన జరుగుతున్నప్పుడు నెక్స్ట్ జరగకుండా ఉండాలన్నా కూడా ఏం చేస్తే బాగుంటుంది? అంటే విద్యార్థులని ఒకవైపు చదువు అంటూ ప్రెషర్ పెట్టడం, తల్లిదండ్రులు కూడా ఆ విధంగానే ఉండడం. ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది? ఈ సంఘటన చూశారు, ఏం చేస్తే బాగుంటుంది? సార్ గత 3 నెలల క్రితము ఇదే చైతన్య కార్పొరేట్ కాలేజ్, చైతన్య కాలేజీలో బాచిపల్లిలో పోలీసు వాళ్ళని కొడతాం జరిగింది, రోడ్ల మీద నిలవడం కొడతాం జరిగింది. తాగి విద్యార్థులు అంటే వీళ్ళకి అడ్మిషన్స్ ఒక సిస్టమ్ అనేది ఉండదు, ఒక రికగ్నిషన్ ఉండవు, ఒక లిమిటెడ్ స్ట్రెంత్ అనేది ఉండదు, ఒక ఇది ఏదనేది ఎటువంటి రూల్స్ అనేది వీళ్ళు ఫాలో అవ్వరు. కార్పొరేట్ కాలేజీలు ఫీజులు వసూలు చేయాలి, ఓన్లీ ఫీజులు అనేది వసూలు చేయాలంటే విద్యార్థులకు పట్టించుకునే పరిస్థితి లేదు. మన బాచిపల్లి విద్యార్థులు, ఇంటర్మీడియట్ విద్యార్థులమైన కేసులు బుక్ చేస్తాం జరిగింది. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇంతమంది స్టాఫ్, వందలాది మంది స్టాఫ్, 1, 2, 3, 4 అని చెప్పి ఓన్లీ యాడ్ల వరకే పర్మనెంట్ అయ్యారు తప్ప విద్యార్థుల పట్ల ఎటువంటి అనేది లేదని చెప్పి నారాయణ కాలేజ్, చైతన్య కాలేజ్ ముఖ్యంగా ప్రతి ఒక్క విద్యార్థి సంఘం కూడా మా టీఎన్ఎస్ఎఫ్ నుంచి మేము వదిలే సమస్య లేదు. ఈ ఇష్యూలు ఇప్పటికి కూడా జరగకుండా ఇంత జరుగుతుంటే, ఇంత న్యూస్ జరుగుతుంటే యాజమాన్యం పట్టించుకుని చేయాలి కుట్టినట్టుగా లేదని చెప్పి మేము టీఎన్ఎస్ఎఫ్ నుంచి ఖండిస్తాం జరుగుతుంది. ప్రస్తుతం ఇలాంటి సంఘటన ఈ నారాయణ కాలేజీలో జరిగిన ఒక సంఘటన కాదు, గతంలో కూడా చైతన్య కాలేజీలో విద్యార్థులు రోడ్డుపైకి వచ్చారు. బాచుపల్లిలో కూడా మరొక కాలేజీకి సంబంధించిన విద్యార్థులు రోడ్డుపైకి వచ్చి తాగి విచ్చలవిడిగా రోడ్డు మీద నానా హంగామా చేశారు. ఎందుకు అసలు ఇంటర్మీడియట్కి సంబంధించిన విద్యార్థులు ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు? వాళ్ళలో మానసిక ఒత్తిడి పెరుగుతుందా, లేకపోతే చదువుకు సంబంధించిన ప్రెషర్ పెరుగుతుందా అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత సమాజం పైన ఉంది, ప్రభుత్వం పైన ఉంది, తల్లిదండ్రులు అలాగే కాలేజీలు నిర్వహిస్తున్న సిబ్బంది పైన కూడా ఎంతైనా ఉంది. కెమెరామెన్ నర్సింగ్తో రాధాకృష్ణ టీవీ.